ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಶ್ರೇಷ್ಠವಾದ ವಿಷಯಗಳಾಗಿ ನೀನು ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಮೇಲೆ ಶತ್ರುಗಳು ಬಂದ ಮೇಲೆ ನೀನು ಕೊಡುವಂಥದ್ದು ಅದು ಬೇರೆ. ದೇವರ ವಾಕ್ಯ ಏನಂತಂದ್ರೆ, ನಿನ್ನ ಶತ್ರುಗಳು ಬಂದಾಗ ನಿನ್ನ 20 ರೋಮ ಬರೆದ ಪತ್ರಿಕೆ 12 ಅಧ್ಯಾಯ 29 ವಚನದಿಂದ ಓದಿ, 19 ವಚನದಿಂದ 20 ವಚನ ಓದಿ. ಇಲ್ಲಿ 20 ವಚನದಿಂದ ನೀವು ಓದು. ನೀವೇ ಮುಯಿಗೆ ಮುಯಿ ತೀರಿಸದೆ ನೀನು ಇನ್ನೊಬ್ಬರ ಮೇಲೆ ಮೈ ತೀರ್ಚಬೇಡ. ಶಿಕ್ಷಿಸುವುದನ್ನು ರೋಮ ರಾಸನ ಪತ್ರಿಕಾ 12 ಅಧ್ಯಾಯ 19-20 వచనం వరకు నీవు ఇంకొకరిని కొట్టడానికి పోవద్దు. నేను పొడుస్తాను, నేను చంపేస్తాను, నేను ఏదో చేసి నిన్ను నా చేస్తానని మనకు నీవు ఒక వ్యక్తిని ఏం చేస్తాను, ఒక ప్రియులరా నువ్వు పగ తీర్చుకుంటా. నీవు దేవుడు ఉగ్రతమైనది. మన దేవుడు కట్టోడా కాదు. ఎవరంట కొంచెం యేసు ప్రభు ఏం చేస్తాడని ఇక్కడ ఏమంట, నువ్వెవరు పగ తీస్తే జైలుకి పోతావు, నువ్వు కష్ట తీస్తే సొంపతే నరకతే, విరోధమైన చట్టానికి విరోధము, న్యాయానికి విరోధము. దేవుడు అంటాడు, దేవుడు సొంపతే ఎవరి మీద కేసు పెడతావు, ఎవరి మీద కేసు పెడతావా? దేవుడు అంటాడు, ఓ బిడ్డ, ఓ కుమారుడా, ఓ కుమార్తె, నాకు వదలు. అన్ని నువ్వు అవకాశాలు తీసుకొని చేయకపోతా ఉంటే, ఈ ప్రపంచం నుండి కారణాలన్నీ నువ్వే తీసుకుంటే నాకు ఇష్టమే తప్ప. నీతో నేనున్నాను కదా, నీతో నేనున్నాను, భయపడవద్దు. ముయ్యి తీసుకొని పోవద్దు. ఆయమ్మ ఏదో చేసింది, నేను చేయాలా? ఆయన పేరు నన్ను తిట్టాడు, ఈ అమ్మాయి ఏమో నేను చేయాలా? వాళ్ళు దొరకాలా? నేను సంపాలా? ఏదో చేయాలా? పక్క తీసుకునే పొత్తు నేను కాదు. దేవుడు ఏమంటాడు, కుమార్తె, అమ్మా బిడ్డ, నీలో నేనున్నాను, నువ్వు నా బిడ్డ, నా సొత్తు. నిన్నెవరైనా కానీ పుట్టాడంటే, నేనెవరైనా చేస్తే నాకే ఇడిచిపెట్టినానా? నేనున్నాను కదా నాన్న. దేవుడు ఏమంటాడు, నేనున్నాను. ఏమంటాడంట, నేనున్నాను, నేను కాపాడేవాడు, నేను రక్షించేవాడు, నేను కనికరించేవాడు, నేను ప్రేమించేవాడు, నేను దయ చూసేవాడు. తిరిగేమంట, నేను